మీరు ఎన్ని కుట్రలు చేసినా, మంత్రుల విషయాల్ని పక్కదారి పట్టించాలనుకున్నా, హరీష్ రావు గారు ప్రజల ముందు పెట్టినటువంటి విషయాన్ని మరిపించాలనుకున్నా, మున్సిపల్ ఎన్నికల్లో ఈ విషయాన్ని చుట్టి ఎక్కువ ఫలితాలు తీసుకురావాలనుకున్నా, దావోసు అమెరికా పర్యటనలు ప్రజల నుంచి వచ్చే ప్రశ్నను ఎదుర్కోలేక సిట్టు నోటీసులు కొనసాగింపు చేద్దామనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. ఇవాళ 2 సంవత్సరాలుగా రాక్షసానందం పొందుతూ ఉన్నారు, శునకానందం పొందుతూ ఉన్నారు. తేల్చింది ఏంది అంటే ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని మీకు అర్థం కాక కాదు, మీకు అర్థమైనా దీన్ని కొనసాగిస్తున్నారు అంటే ఈ విషయం ప్రజలకు అర్థమైంది తప్పకుండా. ఒకవైపు మా నాయకత్వం మా రాజకీయ కార్యక్రమాలు కొనసాగిస్తూనే వ్యక్తులుగా తప్పకుండా విచారణకు సహకరిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి నోటీసులు ఇచ్చినా ప్రొద్దున్నే హాజరు గమ్మన్న నిజాయితీగా నిలబడ్డారు కాబట్టి, నిజాయితీగా తల ఎత్తుకొని ప్రజల ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రతి సమయానికి వెళ్తున్నారు. వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని సమాచారం ఇచ్చి వస్తున్నారు. నిజానికి ఎందుకు భయపడతా ఉంది ఇవాళ ఈ ప్రభుత్వం అర్థం కాదు. ఆయన సిట్ అధికారిగా కొనసాగుతున్నటువంటి సజ్జన్నార్ గారు కూడా గతంలో ఎన్నడూ లేని ఒక గందరగోళం, గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక ప్యానిక్ సిచ్యువేషన్. విచారణ కంప్లీట్ చేసుకొని 6:30-7 గంటలకు మా నాయకులు వస్తారు, 8 గంటలకే ఆయన అడావుడుగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రెస్ నోట్లు, ఒక ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే తప్పకుండా ఒక రాజకీయపరమైనటువంటి కుట్ర దాగి ఉన్నది, దీని చుట్టంతా కూడా రేవంత్ రెడ్డి కుట్ర దాగి ఉన్నది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఎన్ని కుట్రలు చేసినా, ఎటువంటి రాక్షసానందం మీరు పొందినా మేము ధైర్యం భయపడము, ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోము అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రజల పక్షాన కొట్లాడతాం, ప్రజల పక్షాన నిలబడతాం. మీరిచ్చినటువంటి హామీలు 420 హామీలు ఏవైతుందో అవి తీరే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన మా గొంతు ఎప్పుడు వినపడుతూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కేసీఆర్ గారికి 1:15 నోటీసులు వచ్చినాయి. తప్పకుండా న్యాయ నిపుణులతో మాట్లాడతాం, మా పార్టీ ముఖ్య నాయకులు కూడా ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కడ హాజరవుతారు, ఎందుకంటే వారి నిబంధనలోనే చాలా స్పష్టంగా 65 సంవత్సరాల పై చిలుకున్నటువంటి వాళ్ళు ఎక్కడైనా హాజరు కావచ్చు అనేటువంటి విషయం నిబంధనలోనే ఉంది కాబట్టి ఎక్కడ అనేటువంటి విషయం ఇప్పటికీ ఫైనల్ కాలేదు. తప్పకుండా అది ఫైనల్ చేసుకొని మీడియాకు తప్పకుండా రిలీజ్ చేస్తాం.